धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत సంజయ. ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాం. ధర్మక్షేత్రే ధర్మభూమి అయిన ప్రదేశంలో, కురుక్షేత్రే కురుక్షేత్రం అనే స్థలంలో, సమవేతాః కూడి ఉన్న, యుయుత్సవః యుద్ధం చేయాలని సంకల్పించిన వారు, మామకాః నా కుమారులు అంటే కౌరవులు, పాండవాశ్చైవ పాండవులు కూడా, కిం అకుర్వత ఏమి చేశారు, సంజయ ఓ సంజయ. అంటే అంధుడైన ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి కూడి ఉన్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు? ఈ మొదటి శ్లోకం ద్వారా భగవద్గీత మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, నిజమైన కురుక్షేత్రం ఎక్కడో బయట లేదు, అది మన మనస్సులోనే ఉంది. మన మనస్సే ఒక ధర్మక్షేత్రం. అందులో మంచి ఆలోచనలు అనే పాండవులు, చెడు ఆలోచనలు అనే కౌరవులు నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటారు. మనం ధృతరాష్ట్రుడిలా స్వార్థానికి, పక్షపాతానికి తావిస్తే మన జీవితం కూడా కురుక్షేత్రంలా ముక్కలైపోతుంది. కాబట్టి మన మనస్సులో నాది నీది అనే హద్దులను తీసేసి అందరినీ సమానంగా చూడటమే అసలైన ధర్మం.